ఓకే, ఇప్పుడు నా ఛాలెంజ్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఫైనల్గా నన్ను టార్చర్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు జయరామ్ గారిని టార్చర్ పెడదాం. ఓకే ఓకే, ఇప్పుడైతే ఇది ఇందులో పోస్తున్నాం. నేను పోసి పెట్టుకుంటాను, తర్వాత తన షఫల్ చేస్తాడు. చూద్దాం. ఓకే, అయితే ఈ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తాను మనోడికి బ్లైండ్ కట్టేసి. నేనైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. ఫైనల్గా బ్లైండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్లోకి వెళ్ళిపోతాం. చూడండి, మామూలుగా ఉండదు, ఘాటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఫ్లోలో ఎక్కువ పడిపోయింది. మరి అడిగామనుకుంటాడు, నాకు తెలియదు. కావాలని వేసిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎందాడు వేసానని చెప్పి వాడు అదే కక్షతో వేసాడు అని నాకు తెలుసు. ఫైనల్గా చిల్లీ పౌడర్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేంజ్ చేయాలి 1 by 1 డ్రింక్స్ చేంజ్ చేసేసి ఇప్పుడు ఈ పొజిషన్స్ గుర్తు పెట్టుకోండి. పొజిషన్స్ అన్నీ మారిపోతాయి 1 సెకండ్లో. ఫైనల్గా మన బాటిల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి, పొజిషన్స్ చూసుకోవచ్చు. మన జయరామ్ గారు అయితే రెడీగా ఉన్నారు టాస్క్కి. జయరామ్ కంటిన్యూ. నీకు లెఫ్ట్లో కొంచెం కొంచెం అది కాదు అక్కడే ఉంది. ఓకే, ఫస్ట్ చేస్తున్నాను. సిప్ చేస్తాను, తెలియట్లేదు ఏంటో ఇది. స్మెల్ ఎలా ఉంది? నేను ఇది నింబు అనుకుంటున్నాను. ఏమో రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ గెస్ కరెక్ట్. వావ్, ఎందుకంటే నిమ్మకాయ ఫ్లేవర్ ఆల్రెడీ తగిలింది కాబట్టి. కింద పెట్టే చూడేది, పెట్టి పర్లేదు. నెక్స్ట్ లెఫ్ట్ 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 అంతే, అక్కడే ఉంది. స్లోగా పెట్టు కింద. ఫైనల్గా వచ్చేసి నెక్స్ట్ది ట్రై చేస్తున్నాడు. కొంచెం స్మెల్ హార్డ్గా ఉంటుంది. నాకు తెలిసి ఇది కూడా ఈజీ అనుకుంటున్నాను. చాలా ఈజీ, టేస్ట్ ఏం తెలీదు. కొంచెం కారం తగ్గుతుంది అది హార్డ్గా, సో ఇంకో సిప్ వేయాలి. తెలుదంటే జయరామ్ గారు అయితే ట్రైల్ చేస్తున్నారు కానీ టేస్ట్ ఏం గెస్ట్ చేయలేకపోతున్నారు. ఇది నాకు తెలిసి డ్యూ అనుకుంటున్నాను, మౌంటైన్ డ్యూ. రాంగ్ ఆన్సర్. ఓ షట్. నెక్స్ట్ ఒక చిల్లీ స్టార్టెడ్. ఇప్పుడు ఏమవుతుంది? అక్కడే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. తాగేటప్పుడు ముక్కులో ఘాటు టేస్ట్ ఏం తెలియట్లేదు. తాగకముందే ముక్కులో కొడుతుంది ఇది, దీని ఫ్లేవర్. పైగా మనోడు బాగా మిక్స్ చేసి మరీ తాగుతున్నాడు. ఇది డ్యూ నాకు తెలిసి, మౌంటైన్ డ్యూ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. ఏ భగవాన్, ఆల్రెడీ 2 నాట్లు పడ్డాయా? సెకండ్ వన్, సారీ 4th one.
కొంచెం కొంచెం టేస్ట్ ఎలా ఉంది జయరామ్ గారు? ఇది కూడా మోడర్న్ న్యూ అనుకుంటున్నాను కదా. మీకు ఏమన్నా క్లూ కావాలా? ఇస్తే క్లూ. క్యాప్ కూడా దానికి బ్లూ కలర్లో ఉంటుంది. ఇది ఒక క్లూ అయినా. పెప్సీ. రాంగ్ ఆన్సర్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను నీకు. చెప్పు. ట్రై చేయి, సిప్ చెయ్యి. నేను గ్లాస్ మొత్తం ఖాళీ చేసాను జయరామ్ గారు. ఇదేం తెలియట్లేదు. స్ప్రైట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ అటు అటు. ఇంకా రిమైనింగ్ రెండే ఉన్నాయా? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఉంది. ఇది కాకుండా. ఇది కాకుండా నాకు తెలిసే సింపుల్ గెస్ చేస్తాడు. నాకు తెలిసి నేను సింపుల్గా గెస్ చేస్తాను అనుకుంటాను. ఇది పెప్సీ అని. చాలా హైలైట్ కామెడీ. ఫ్రెండ్స్ ఎవరన్నా నమ్ముతారా అది పెప్సీ అంటే? ఎంత చిల్లీ పౌడర్లో ఉన్నది అంటే చెప్పగలగచ్చు. కాదా ఇది? కాదండి జయరామ్ గారు. మరి ఒక ఛాన్స్. ఇంకొక సిప్ టేస్ట్ చేయండి గట్టిగా, అప్పుడు చెప్తాను. మౌంటైన్ డ్యూ అనుకుంటా. రాంగ్ ఆన్సర్. కింద పెట్టా. అది వచ్చేసి లిమ్కా. లాస్ట్ పిక్ చేసుకో. హ్యావ్ ఇట్ బేబీ. నెక్స్ట్ ఫినిషింగ్ ఇప్పుడు చూద్దాం. చూడడం కాదు, పట్టలేదు మండట్లేదు జయరామ్ గారు. ఘాట్ అయితే కొడుతుంది, కొంచెం హార్డ్. ఇది జూ, మౌంటైన్ జూ. కరెక్ట్ ఆన్సర్. ఫైనల్గా అయితే నా దేశం మట్టుకి ఒకసారి నేను చెక్ చేసుకోవాలి. నా దేశం మట్టుకి ఒక 2 కంప్లీట్ చేసినట్టున్నాడు. నేనైతే ఒకసారి వీడియో మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకొని కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిందో బ్లైండ్ ఓపెన్ చేసే కంప్లీట్ అయిపోయిందో చెప్తా. ఇప్పుడు టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. కానీ చేసినంత వరకు బాగానే ఉంది. కానీ తాగేటప్పుడు మాత్రమే తలెక్కడ పట్టేస్తుంది, ముక్కులు మొత్తం పట్టింది, నోరు మొత్తం మండిపోతుంది. సాయికర్ అన్నట్టుగా కాలం చాలా ఘోరంగా ఉంది. అసలు టేస్ట్ అయితే తెలియట్లేదు చచ్చిన. సో పిల్లలు అయితే ఎవరు ట్రై చేయకండి. ఇది మనం చూసినట్టుగా అంత ఈజీగా ఏం లేదు. ఇది కొంచెం హార్డ్. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీడియోలో చెక్ చేసుకున్నది మనోడు ఈ 3 చెప్పాడు. అది ఫస్ట్ది వచ్చేసి నింబూస్, లిమ్కా, మౌంటైన్ డ్యూ. చెప్పలేంది పెప్సీ, కోకోకోలా, స్ప్రైట్. ఇప్పుడు ఫైనల్గా మనోడు ఇప్పుడు అడి తిప్పి 3 ఓడిపోయాడు కాబట్టి 3 చిల్లీలు తినాలి. టెక్ జయరామ్ రెడ్డి గారు, వేడి వేడి మిర్చి బజ్జీ మీకు వస్తుంది రెడీ. నాకు ఉన్నది 3, నేను నీకు 2 ఇచ్చాను. కనీసం నాకు 1 తగ్గిస్తావని నేను కోరుకుంటున్నాను. నీ 4 కదా, జస్ట్ స్టార్ట్ చేయమమ్మా. నీ ఎక్స్ప్రెషన్ బట్టి తగ్గించాలో లేదో చూద్దాం మమ్మ. ఇది మామూలు మిర్చీలు కాదు, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి. నీకు చిల్లీ పౌడర్ ఆల్రెడీ తక్కువ వేసాను మమ్మ. కానీ చిన్నవి కూడా కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో. ఇవి తాగితే మొత్తం నశనంలోకి వెళ్ళి కింద నుంచి పైనుంచి పొగలు వచ్చేస్తాయి. నైట్ ఎక్కడ పడుకుంటామే తెలియదు. ఎంత చలికాలంలో అయినా కానీ బాడీలో హీట్ ఎక్కువ. మిర్చి చూడండి ఒకసారి. మిర్చి నిజంగా వీటి కన్నా డ్రింక్స్ కన్నా ఘోరమైన ఘాటు ఉంది.
కంటిన్యూ. జయరామ్ తినండి అయ్యా. ఇప్పుడు ఇది నేను దీంతోనే ఆగిపోదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి చూద్దాం, తప్పదంటారా? తినాలా? తప్పదు గురుగారు, తినండి గురుగారు. ఓకే, నేను ట్రై చేస్తాను. అంతవరకు ఎక్కడి వరకు అయితే అక్కడ దాకా తినగలను. తర్వాత ఏం జరుగుతుందో మీకు అయినా దేవుడికి తెలియదు. రైట్, ఆ సౌండ్ చూసారా? కరెక్ట్. నువ్వు శుభ్రంగా నవ్వులి ఫస్ట్ మట్టికి చూపించాలి ఆడియన్స్కి. జయరామ్ రెడ్డి గారు, హౌ డు యూ ఫీల్? మిర్చి అయితే కారం ఉంది, అది తెలిసే మట్టికి. అబ్బా చాలా సర్లేండి, 3 కదా లాస్ట్ అండ్ ఫైనల్ 1.5 అది తినేసి ఇంకొక బైట్ చేయండి, సగం తినండి ఇంకోటి ఫట్. ఒకటి అయితే అయిపోయింది. ఎలా ఉంది సార్? వద్దు బ్రాండ్, ట్రై చేయకండి. సగం 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 చీటింగ్ సగం. ఇంకొంచెం సగం, ఇంకో బిట్ ఆడియన్స్ కోసం సగం అనేది తినాలి. చూడండి ఫ్రెండ్స్, మన జయరామ్ రెడ్డి సగం కూడా తినలేదు. ఇంకో చిన్న బయట. కానీ 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 లాస్ట్ ఫైనల్ బయట చిన్నది కానీ అండి. జయరామ్ రెడ్డి గారు అలా మండుతుందా? సరే టేస్ట్ ఇటు చూడండి, కళ్ళు ఎర్రగా కళ్ళు చెప్పారా? చెప్పరా? అరే మనోడైతే పేసుకోవాలి. మనోడైతే పేస్ట్ కూడా తినేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇలాంటివి ట్రై చేయకండి. చిన్న పిల్లలు దూరంగా ఉండాలి. మరి చెప్తున్నారు మీకోసం ఈ ఛాలెంజ్ చేస్తాం. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు